కూర్చొని ఈ యొక్క రామాయణంలో చర్చించాలని ఆ యొక్క మొదలు సిద్ధు గారు పేరు నుంచి రావాల్సిందిగా అనుకుంటున్నాము. సిద్ధు గారు భూపాలపల్లి చైర్పర్సన్ సిద్ధు గారు ఎక్కడ ఉన్నా కూడా రామాయణం మండపం నుంచి రావాలండి. వేదిక నుంచి తప్పక రావాలండి. అక్కడి వాళ్ళ ఎవరైనా కంపెనీలో వస్తే వాళ్ళని కూడా తీసుకొని చేయడానికి రావాల్సి ఆ లంకలో ఈ ప్రకారంగా జరిగిన స్వామి ఏ కపివీరులారా
ఆలస్యం చేయక ఈ సముద్రంపై చేతులు నిర్మించాలి. మనకు గంటలు ఎండిపోరాదు. రాఘవ రామచంద్ర అలాగే నిర్మించడం. రామ 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 సీతా రాఘవ రామచంద్ర వాడలు కట్టుకుండగా సముద్రుడు పర్వతాన్ని గడగడ మింగేస్తున్నాడు. నీకు విచారం ఎట్లా తెలుపున్నాయా? ఏ సముద్ర, నీకు ఇంత ధైర్యమా? ఇప్పుడే నిన్ను వధించదు కాక చూడుము. ఇంత ధీరంగా నమ్ముదాం కదా జరిగేరా. ఇంత ధీరంగా నమ్ముదాం కదా జరిగేరా. పంతముఖములంతా దక్షిణ పర్వతములు నిండెనా. పంతముఖములంతా దక్షిణ పర్వతములు నిండెనా. ఇంత వీరంగా నమ్ముదాం కదా జరిగేరా. ఇంతలో సోకింపు చేసి విషయమున తెలుసునా. ఇంతలో సోకింపు చేసి విషయమున తెలుసునా. తక్కులే కిల్లందు వానం ఇంతలో వాడుతున్నా. అరే సముద్ర, నీవెక్కడున్నా కూడా నా ప్రాణంసే నిన్ను దృంచదగాక చూడు. నువ్వు కపిలులందరూ సముద్రంపై సేతువు నిర్మించగా ఆ యొక్క సముద్రుడు ఆ పర్వతాలన్నింటినీ కుంగజేసి ఆ రామచంద్రుడు ఇక్కడికే వస్తాడు. ఇంటిని కుంగజేస్తే అప్పుడు అతని పదకరణం సేతువులని ఆ పర్వతాలన్నింటినీ కుంగజేశాడు. ఇప్పుడు సముద్రం వస్తాడు కాబట్టి ఒకసారి గట్టే కార్యం చేయాలి. అయితే రామచంద్ర రామ
ఏమన్నా ఈ సాగరంలో సంచరించి వాడను నా నామము ఎలా సముద్రం సీత కొరకు ఆంజనేయుడు వాణి కట్టుకున్నాడు ఆ పర్వతాన్ని నుంచి తుంగ చేసినాడు ఆ రాముడు ఇక్కడికే రాగలడు అప్పుడు అతని పాదర్శనం చేసుకున్నాడు అదే మా దిపాడే తప్ప ఈ బ్రాహ్మణే రాఘవా రామచంద్ర నాపై కన్నలేక పిచ్చముందిరా శాంతించు శరణు రమేశ శ్రీరామచంద్ర స్థిరధరణేశ శరణు రమేశ రామచంద్ర స్థిరధరణేశ శరణు రమేశ తగుణ రాఘవ శరణు రామేశ శ్రీరామచంద్ర స్థిరధరణేశ శరణు రామేశ రామచంద్ర నాపై కన్నలేక పిచ్చముందివా శాంతించుకుంటారు శాంతించు ముందు రావణుండు వనదాక్షిని వడిపై ధన్యుండు ముందు రావణుండు వనదాక్షిని వడిపై ధన్యుండు ముందు రావణుండు ముందు రావణుండు వనదాక్షిని వడిపై ధన్యుండు ముందు రావణుండు వనదాక్షిని వడిపై ధన్యుండు ముందు రావణుండు మనుషర బలము దౌలము మూడుగడి అనుచర బలము వలముకొనిలే అనుచర బలములు అడగ మూడుగడి అనుచర బలములు వలముకొనిలే నిజాని నన్ను మరువకపోతే నిజాని నన్ను మరువకపోతే నిజాని నన్ను మరువకపోతే నిజాని నన్ను మరువకపోతే ముందు రావణుండు వనదాక్షిని వడిపై ధన్యుండు ముందు రావణుండు వనదాక్షిని వడిపై ధన్యుండు ముందు రావణుండు సముద్ర రావణుడు సీతని పోయినందున ఈ ఆడని కట్టుతుండగా నువ్వు కృంగ చేసిన పరమ ద్రోవుడు నిన్ను ఇప్పుడే దృశ్యంగా చూడు రామచంద్ర కబులు తెచ్చిన పర్వతముల పైన నీ రాకడ తెలుసుకొని నీ పాదర్శనం చేసుకుంది పరిషద వీణులు గిరులను వెకలించిన రసూలు పరిషద వీణులు పరిషద వీణులు గిరులను వెకలించిన రసూలు పరిషద వీణులు కన్నతోటి గిరులు తెచ్చిన అరుణతారలు గిరులు తెచ్చిన అరుణించిన పరమ దేవుడు హరించిన పరమ దేవుడు హరిశరావీరుడు తిరులను వెకలించిన రణసూరుడు హరిశరావీరుడు తిరులను వెకలించిన రణసూరుడు హరిశరావీరుడు సముద్ర కపివీరుడు తెచ్చిన పర్వతములని కుంగదేసిన పరమ ద్రోహుడవు నువ్వు
రామచంద్ర ఉరహాల శ్రీధర హర పంకజనేత్ర తిరువవలూర 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 ఉరహాల శ్రీధర తిరువవల తమరాగణ నిరగియు తిరువవల తమరాగణ నిరగియు వరదరి తమ చరణము గంటిని వరదరి తమ చరణము గంటిని ఉరహాల శ్రీధర హర పంకజనేత్ర తిరువవలూర ఉరహాల శ్రీధర హర పంకజనేత్ర తిరువవలూర ఉరహాల శ్రీధర రామచంద్ర పర్వతంలో వలన జాగ్రత్త తెచ్చుకొని నీ పాదకి నన్ను కరుణించు ఏ సముద్రం రావణుని ధృచుడకై కూర్చుండగా కొవ్వకు అడ్డగించిన వాడవైతివి ఈ ప్రాణం సేరి కూల్చువాడని చూడు రామచంద్ర కబులు తెచ్చిన పర్వతంలో పైన శ్రీరామాయణి రాసి చేతులు నిర్మించును ఆ తినదు మునిగావు నా మాట నమ్ముతావు నీ వచనమందు వచనము దేవనమ్మియుందు నీ వచనమందు లవణము దేవనమ్మియుందు నీ వచనమందు నీ వచనమందు లవణము దేవనమ్మియుందు నీ వచనమందు లవణము దేవనమ్మియుందు నీ వచనమందు కేవలము గణితమనుగా కున్నను కేవలము గణితమనుగా కున్నను కేవలము హరి అయ్యుంటిని అవని కల్పగురి అయ్యుంటిని అవని కల్పగురి అయ్యుంటిని అవని కల్పగురి అయ్యుంటిని విశ్వమందు ఆదిరు దర్శన నరయుందు నీవతనామందు నవనవు దేవైనమ్మియుందు నీవతనామందు సముద్ర ఈ వన్నటుండదే కాగితలను నిజముగాని ఎడల నీ దానం పిలిచదగాక కల్లలాడను శ్రీరామ కలుషగలన నిలసుగిరులల్ల చేతులో రదిముదాటి బలుడు రావణుని గురించి ప్రబలముగను మరణ సీతను గైకము మయునాదా రామచంద్ర
అవుతుంది నన్ను రక్షించు. డబ్బులు తెచ్చిన పర్వతముల పైన శ్రీరామాయణం రాసి చేతుగా నిర్మించింది. ఆ దేవుడిగా ఉన్న మాట నమ్ము. సముద్రం అలాగే కాల్చురా. సముద్ర అదే అలాగే కాల్చున్నాడు. ఇక నీవు వెళ్ళు. రామచంద్ర మహారాజుకి రాఘవ రామచంద్ర మీరు అన్న స్వామి ఆంజనేయ సుగ్రీవా, అబ్బా ఈ హారతి ఎంతో చూడసుందరంగా ఉండెను. ఇది వీసునికి కూడా తరం కాదు. లంకపై దండెత్తుకోవా అంగద జాంబవంత సుగ్రీవ, మనము ఇప్పుడే ఆ రావణుని లంకకు పోయేదాం. పదము రాఘవ రామచంద్ర, మీరు అడుగుదామనే పోదాం. నా సంస్థలు ఉన్నావా? అదే వంద కళింగ కాంబోజ నేపాల భూపాల భూపాల వెళ్ళి కాదు విధర్మ విధర 56 రాజ్యములకు పేరుగాంచిన వాడు లంకాధిపతి కాగా రావణ బ్రహ్మము నేను
ఇలా ఈ సవాళ్ళందరూ కూర్చున్నాము సమస్యలు కూడా పోషక మాసం ద్వారా రావణ బ్రహ్మ సఫలుడైన విభీషణ ఇప్పుడు సభలు ఏదో అల్లరి కొల్లారం అవుతున్నది. మా అన్నగారి సభకు తప్పాలి. సభ చేయాలి. అందరూ ఒక మనవి చెప్పు. రాముల Oh,
నీళ్ళు చెప్పరా చదువుకోండి నీళ్ళు చెప్పు రాముల వారు సముద్రాన్ని దాటి వచ్చి ఉన్నారు. వారి సీతలు వారికి ఇచ్చి తప్పైదని చెంపలేసుకొని శ్రీరాముని పాదములు పట్టుకొని సెల్లు కొనసాగు అన్నయ్య తప్పు నీ వరమాన విషమో కల్లయో ఇప్పుడే నా బహుళ తెలుసుకున్నాను. ఆ రాముల వారు సముద్రం దాటి వచ్చారా ఆ ధనాదముడు రాలేదా చూసి చెప్పండి
ఓ రమ్మని చెప్పండి రమ్మంటే ఓయమ్మ తల్లి ఇదిగో పెట్టుకున్నారు కొందరు ఈయన గుడ్డలు గుడ్డలు పెట్టుకున్నాడు అన్ని తోకలే పెట్టుకుని ఉన్నాయి కోకలు లెక్కన్నాడు నల్ల నల్లగా ఎర్రకున్నాడు రాజరా ఏమి ఉండదు సముద్రం దాటి వచ్చిన్నారు ఎందులో నివసించినారు వారెందారున్నారు ఎందులో నివసించినారు అరే సోమక వారెందరు ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు అంత చూసిన వాళ్ళమేనా వాళ్ళు అన్ని తోకలు పెట్టుకొని పెద్ద పెద్ద కోతులు వస్తున్నాయి వెలుగుబంటి వచ్చింది పెద్ద పెద్ద బండలు తెచ్చి ఆ సముద్రం వేసి వాటి మీద దాటేస్తాను ఆయన నల్లగా ఉన్నాడు ఒక ఎర్రగా ఉన్నాడు అనుకుంటాను చేస్తున్నారా మన మందులను యుద్ధానికి సిద్ధం లేదు ఆ తల్లు గజములు ఆయుధములతో మన సైన్యాన్ని మొదట రథములతో యుద్ధానికి సిద్ధం లేదు అయ్యా నవ్వులా నమ్మబోకు మన లంక అయితే లంకంతా నాశనం చేసినాక నరులు వాళ్ళు నన్నేమి చేయగలవు నువ్వు ఎంత పడుతున్నాయి ఇప్పుడే వాడిని ఖండ ఖండంగా ఖండించవచ్చును హరి అయితే నాకేమి పురహరుడైతే నాకేమి హరి అయితే నాకే పురహరుడైతే నాకేమి హరుడైతే నాకే పురహరుడైతే నాకేమి వారందరినీ సందరించి వచ్చినాడు ఆ నరుడు నన్నేం చేయగలవా నరుడు దేవుడు అసలు ఎక్కడ కొద్దిగా కైలేసి మీద ఉన్నావా ఆయన వచ్చేదే నీకోసం ఆ నరవల్లో యుద్ధానికి బయలుదేరుతుంది నా సైన్యంతో అన్నయ్య రావణ రాముల బలము తెలియక రాముల బలము తెలియకనే రామ బలము తెలియక భూమి జమిటు దక్కేయో రామ సంబలనేమో అన్నయ్య రాముల వారి బలము లేక నీవు సీతని తెచ్చినదే మహా తప్పు నీవు ఇప్పుడు ఎక్కడికి ఎదుగుతుంది ఆ నరవల్ల పంపు చేసి నన్ను మంత్రి చేస్తుంటివా మూర్ఖ నీవు నా తొలపుణ్యవాడివా సావురా రాజు తీసిన నీవు వటవాళ్ళకి వెళ్ళము అన్నయ్య ధరణి దశరథ
జిందగుల భద్రాగించిన నారాయణుందతడు అయితే ఇంకా చెప్పండి ఫోటోగ్రాఫర్ లేడు బయట హలో అందరూ రాష్ట్రంలో రాముల బలము తెలియకనే భూమి జగతి జయో ఎక్కడికి నరగొంటే అన్నయ్య రాముల వారి బలముల తెలియక మహాతప్పు ఇప్పుడు ఎసడి జరుగుతుంది నీవు నా నరాధముని గొప్ప చేసి నన్ను వంచన చేసుకుంటువా? నీవు ఆ నరాధముల దగ్గరికి వెళ్ళి పొందురా. నీవు నా లంకలో ఉండడం తగదు. దుర్మార్గుడా దుర్మార్గాన్ని సంతగా సేవదేయగా సవలోనాదంగి నేరమెంతగా ఇంత సవలోనాదంగి నేరమేరమేనగా పాపాత్ముడని ముఖంబుడు సుడకన్నా వికటనుడకన్నా ఆ పరమాత్ముడే రబోధ భాగ్యముడన్నా పాపాత్ముడని ముఖంబుడు సుడకన్నా వికటనుడకన్నా ఆ పరమాత్ముడే రబోధ భాగ్యముడన్నా ఆ పరమాత్ముడే రబోధ భాగ్యముడన్నా పరమాత్ముడే రబోధ భాగ్యముడన్నా ఆ లంకంతాదరి పౌరారి రావణ పాపిట్టి రావణ ఈ బింకంబు ఎల్లదురా మీదరలోన లంకంతాదరి పౌరి రావణ పాపిట్టి రావణ ఈ బింకంబు ఎల్లదురా మీదరలోన 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 నేను కూడా రామచంద్రుని కనుక కూర్చున్నవాడు ఒరే ఇవాళ నాకు ఆ రాముడు ఇష్టం రేపు రేపు చెప్పురా ఇది తలని కొత్తగా మానవ మంత్రుల వేడి మాటలు
సహోదరుని మాటలు నా తమ్ముడైన విభీషణుని వంటి కూతలు ఇంటిలోని మంత్రులార వీరి మాటలు సహోదరుని మాటలు నా తమ్ముడైన తమ్ముడిని వంటి కూతలు ఇంటిలోని మంత్రులార వీరి మాటలు సహోదరుని మాటలు నా తమ్ముడైన విభీషణుని వంటి కూతలు ఇంటిలోని మంత్రులార వీరి మాటలు సహోదరుని మాటలు నా తమ్ముడైన తమ్ముడిని వంటి కూతలు కొంచెమైన రాముని తప్పు దేశము వీరు తప్పు దేశము సొంత అందమైన రంగులలో వినరోని మంత్రులార వీరి మాటలు సహోదరుని మాటలు నా తమ్ముడైన విభీషణుని వంటి కూతలు దండముని రామచంద్ర ధర్మచంద్ర దండము దండముని కోటి రామచంద్ర దండము దండముని కోటి రామచంద్ర దండర రామచంద్ర దండర రామచంద్ర దండము దండముని కోటి రామచంద్ర దండము దండముని కోటి రామచంద్ర కొందరి కాకలి బలతినంతటో కొందరి కాకలి బలతినంతటో కొందరి కాకలి బలతినంతటో కొందరి కాకలి బలతినంతటో ఇందుమదంబునంతటో గలని ఇందుమదంబునంతటో గలని ఇందుమదంబునంతటో గలని ఇందుమదంబునంతటో గలని పండితముల రావణ తెరగించగా పండితముల రావణ తెరగించగా పండితముల కుండల శయనా దండించరులను కుండల శయనా దండించరులను కుండల శయనా దండముని కోటి రామచంద్ర దండము దండముని కోటి రామచంద్ర దండము దండముని కోటి రామచంద్ర దండము దండముని కోటి రామచంద్ర రామచంద్ర ప్రభు పరమాత్మని భార్య సీతని లంకలో ఉంచకూడదని రావణతోనే నన్ను సమయంలో గతం సాగు ఎవడము నీ నామమేమి ఏర్పరించు ఎవడము నీ నామమేమి ఏర్పరించు ఎవడము నీ నామమేమి ఏర్పరించు ఎవడము నీ నామమేమి ఏర్పరించు మనమేమ నామదికి తెలియవించు మనమేమ నామదికి తెలియవించు ఎవడము నీ నామమేమి ఏర్పరించు ఎవడము నీ నామమేమి ఏర్పరించు అనుగొని నీవా కట్టిన పులంకలు అనుగొని నీవా కట్టిన పులంకలు అనుగొని నీవా కట్టిన పులంకలు అనుగొని నీవా కట్టిన పులంకలు శివదాసిన వాడవతో సదుమరి శివదాసిన వాడవతో సదుమరి శివదాసిన వాడవతో సదుమరి శివదాసిన వాడవతో సదుమరి జగదములని వరమెవరముగల భూమిటములను వరమెవరముగల అభినయము గడకు సరిదుల వెనుకొని అభినయము గడకు సరిదుల వెనుకొని అభినయము గడకు సరిదుల వెనుకొని అభినయము గడకు సరిదుల వెనుకొని ఎవడము రామదేవి ఏర్పరించు నాకు ఎవడము రామదేవి ఏర్పరించు నాకు ఎవడము రామదేవి ఏర్పరించు నాకు ఎవడము రామదేవి ఏర్పరించు నాకు వరమేము రామదికి తెలియని నవించు వరమేము రామదికి తెలియని నవించు ఓయి నీవెవడు నీ లంకలో బలహీనుల ఇంటివా ఏమి రామచంద్ర
మరువలేనయ్యా రామనమున నీకు శరణ భజన మరువలేనయ్యా రామనమున నేను శరణ భజన మరువలేనయ్యా రామనమున నీకు శరణ భజన మరువలేనయ్యా అనవుగనే తగకంతుడ కనయుడ అనుగనే దశకంతుడ కనకుడ అనవుగనే తగకంతుడ కనయుడ అనుగనే దశకంతుడ కనకుడ అవగనే తగకంతుడ కనయుడ అనుగనే దశకంతుడ కనకుడ వినయాయ్ విజయుడల వీర గరుడ వినయ విజేయుడ వీర విక్రముడ విజయుడల వీర గరుడ వినయ విజేయుడ వీర విక్రముడ కుల సేవక మదేరితే వినకుల తిరుకాయ కనిను చేరితి కుల సేవక మదేరితే వినకుల తిరుకాయ కనిను చేరితి అనుగమే పదవన జమగంటెనే అనుగమే పదవచనము గంటిని అనుగమే పదవన జమగంటెనే అనుగమే పదవచనము గంటిని అనుగమే అనుగమే పదవచనము గంటిని రాఘవారామచంద్ర ప్రభు నేను విభీషణుని వాడను రావణాసురుడి తమ్ముడను లంకలో సీత ఉంచుకోవడానికి మా అన్నరానికి తెలియక నన్ను తమ్మి వెళ్ళగొట్టను సార్ కనదులు బయలులై దండాలు నరింపి కనులు బౌలై దండామనరు పగరు కనదులు బయలులై దండాలు నరింపి కనులు బౌలై దండామనరు పగరు అమలసు మయోరు రాముడు రామనసు నమ్మిపోదు నీకైనాలో సిద్ధ అమలసు మంగళోరు రామనసు నమ్మబోదు నీకైనాలో సిద్ధ అనువుగా నీ వచనం అనువుగా నీ వచనం అనువుగా నీ వచనం జమరుతకు అనువుగా నీ వచనం నిజమనుకొని అనుదినమాయరుదనలో నలుగురు వినయమేకం విపరీతముగా వెలితులు వచ్చెను యమోతులు నిచ్చెను వెలుపుడి ఔదులై దండాలు నరింపి అనుతులు బౌలినరులై దండామనరు పగరు ఔదులు మరువినదులై దండాలు నరింపి అనుతులు బౌలినరులై దండామనరు పగరు ఓయి విభీషణ మీరు దానవులు మీరు దీన లాభంసే మాట్లాడితే నేను నమ్మేవాడు కాదు పంకజాక్షని పాదము సాక్షిగా పంకజాక్షని పాదము సాక్షిగా రాఘవ రామచంద్ర మీ సాధకుల సాక్షిగా విజయం దగ్గర రావాలైతే నన్ను ఆశీర్వదించుకుంటుంది వాసురాయి భీషణ హరిదాసుడమై వాసురాయి భీషణ హరిదాసుడమై కోమాలాదీశుని తనయుడవై వాసురాయి భీషణ హరిదాసుడవై
విభీషణ, నీవు నీ చల్లగా వర్ధిల్లుము. నీ అన్నయ్య రావణుని వధించి నీకు లంకాపురి పట్టణము పట్టాభిషేకము గాయించిన కాక. అభయాన్ని శ్రీరామవాది పురుష శివముయందున నీవు తరణి కేడగలరా సవతలు వందున నీవు రావణుని తండ్రి రాఘవులనున్న పీతని గంగమే గురుముదమునా భగవారామచంద్ర ఆ రావణుని వధించి మాతా సీతని నన్ను ఆశీర్వదించు తండ్రి. చల్లగా వర్ధిల్లుము విభీషణ. రాఘవ రామచంద్ర, విభీషణుడు వచ్చి శరణాగతి పొందినట్టు లంకా నగరాన్ని పట్టాభిషేకం కడతానండి. అదే ఒకవేళ రావణుడు వచ్చి శరణాగతి పొందితే ఏం చేయగలరు స్వామి? నా అయోధ్యపురమును పట్టాభిషేకం గాయించిన కాక. అప్పుడు ఎక్కడ ఉంటారు స్వామి? వైకుంఠంలో పోయి ఏగలని. రాఘవ రామచంద్ర, అభయాన్ని శ్రీరామవాది పురుష శివముయందున నీవు తరణి వేడగలరా రవసము వందున నీవు రావణుని తండ్రి రాక్షసులయున్న పీతని గైకొను గురుముదమునా. భగవా రామచంద్ర, దుర్మార్గుడైన రావణుని దించి సీతని రాక్షసులలో ఉన్న సీతని గైకొను స్వామి. ఎడదమి పుడక పివరులారా, ఎడలదమి పుడక పివరులారా, పుడక పివరులారా, ఎడలదమి పుడక పివరులారా, ఏ కవివీరులారా, మనం ఇప్పుడు ఎడమదాము ఆలోచన చేయకుండా వెళ్ళి ఆ లంకాపురముకు దండెత్తి ఆ రావణుని వరించుదాము. యుద్ధమేరే భోగిస్తాం పదము. యుద్ధానికి సిద్ధం కమ్మని. ఓ రామచంద్ర, రాయేణ తాత పోరాడగలిగి పురాణా ఓ నరమానవని పోరాడగలిగి పురాణా ఓ నరమానవని నరమానవని మదిరా కూలచరందుదనో రచరంతో కూలచరందుదనో రచరందుదు కూలచరందుదనో రచరందు కూలం బిదిగో దూరవచ్చరా కూలం బిదిగో దూరవచ్చరా
అరే రావణ, ఇదిగో నా ప్రాణం వస్తుందని కాస్తుంది. కాలము తిరుగు బయలు నా వీరంపై రాయలు నీ ఎడలో వచ్చాను చూడరా ఫలములని జయములని అరే రావణ, ఇదిగో జాలత్వం వస్తుంది, కాస్తము. నీ భావన చూసుకుంటున్నా లేదము కలిసి సహోదర లక్ష్మణ, ఇంత మోసం సంభవించను. నా ముందు తమ్ముడా లక్ష్మణ, నీవు నా ముందు తమ్ముడా లక్ష్మణ, నా ముందు తమ్ముడా లక్ష్మణ, నీవు నా కూడి సహోదరా, నా ముందు తమ్ముడా లక్ష్మణ, నీవు నా కూడి సహోదరా, నా ముందు తమ్ముడా లక్ష్మణ, భూమిపై పవలించే బుద్ధి కలిగన నీకు, భూమిపై
నేను ఈ యుద్ధమును చేయుటెందుకు ఇక నాకు నరకమెందుకు కటా తల్లులు వేలా అయోధ్య నాకేలా 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 ఒకటి కాంగ నేను బ్రతికిన ఫలమేమి నా ముద్దు తమ్ముడా లక్ష్మణ నీవు నా కూడి బుధముల సహోదరా నా ముద్దు తమ్ముడా లక్ష్మణ మీ సుగ్రీవాని పట్టణం తప్పులు కూలి చేసి చాలా కష్టము మీ సుగ్రీవాని పట్టణం కబులు భూమి చేసి చాలా కష్టము కొమ్మి సుగ్రీవాని పట్టము మీ విషయ నమ్మి విషణ నన్ను చేరితివయ్యా మీ విషయ నమ్మి విషణ నన్ను చేరితివయ్యా మాటితో నీకు సకల వాక్యము ఇచ్చి సమ్మాదితో నీకు సకల వాక్యములిస్తి సకల వాక్యము ఇచ్చి సకల వాక్యములిస్తి నా ముందు తమ్ముడా నీవు అతూడి బుధముడు సహోదరా నా ముందు తమ్ముడా లక్షణ నీవు నా కూడి బుధపుర సహోదరా నా ముద్దు తమ్ముడా లక్ష్మణ ఆహా సహోదరా లక్ష్మణ ఎంత మోసమైపోయాను నేను నువ్వు లేనిది నేను బ్రతకజాలను తమ్ముడా నేను నాకెందుకు ఈ యుద్ధం చేసుడెందుకు నాకు ఇది ఏంటి తమ్ముడా నువ్వు లేనికుంటా ఎట్లా బ్రతకగలను నాకు కుడిపుదము ఇరిగిన విధంగా అయిపోయాను అయోధ్య నగరములో ఆనందముగ మనము అయోధ్య నగరములో ఆనందముగ మనము అయోధ్య నగరములో ఆనందముగ మనము అయోధ్య నగరములో ఆనందముగ మనము లసీయుంటిమి తమ్ముడా లక్షణ మనము కలిసి ఉంటివి తమ్ముడా లక్ష్మణ మనము లసీయుంటిమి తమ్ముడా లక్షణ మనము కూడి ఉంటివి తమ్ముడా లక్ష్మణ మనము కుంచేడు ముత్యాలు కుక్కాబోసిన విధము కుంచేడు ముత్యాలు కుప్ప పోసిన విధము కుంచేడు ముత్యాలు కుక్కాబోసిన విధము కుంచేడు ముత్యాలు కుప్ప పోసిన విధము అండేడు ఆరాలు ఆరాబోసిన విధము అన్నేడు వారాలు వారాబోసిన విధము లసీయుంటిమి తమ్ముడా లక్షణ మనము కలిసి ఉంటివి తమ్ముడా లక్ష్మణ మనము పుట్టంగా నలుగురము పెరగంగా నలుగురము పుట్టంగా నలుగురము పెరుగంగా నలుగురము పుట్టంగా నలుగురము పెరగంగా నలుగురము పుట్టంగా నలుగురము పెరుగంగా నలుగురము ఎరుగే ఇద్దరము రా నా తమ్ముడా పేరుకే ఇద్దరము రానా తమ్ముడా ఎరుగే ఇద్దరము రా నా లక్ష్మణ పేరుకే ఇద్దరము రానా లక్ష్మణ ఎరుగే ఇద్దరము రా నా తమ్ముడా పేరుకే ఇద్దరము రానా తమ్ముడా ఈ భార్య ఎదురేగి నా భరత ఏడనిదా ఈ భార్య ఎదురేగి నా భర్త ఏడనగా ఈ భార్య ఎదురేగి నా భరత ఏడనిదా నీ భార్య ఎదురేగి నా భర్త ఏడనగా భార్యతోటే మందురా తమ్ముడనే నీ భార్యతోనే మందురా రక్షానేడని అడుగు తమ్ముడేడని అడుగు తల్లులతోనే మందురా నా తమ్ముడా తల్లులతోనే మందురా నా తమ్ముడా ఇవది నా సీతమ్మ నా మరది ఏడనినా ఇవది నా సీతమ్మ నా మరది ఏడనిగా ఇవది నా సీతమ్మ నా మరది ఏడనినా సీతమ్మ నా మరది ఏడని మందురా నా తమ్ముడా కటా తల్లులు వేలా అయోధ్య నా తేడా
అకటా తల్లులు ఏలా అయోధ్య నాకేలా అకటా తల్లులు వేలా అయోధ్య నాకేలా అకటా తల్లులు ఏలా అయోధ్య నాకేలా మొదటి దాముగా నేను బ్రతికిన ఫలమేమి నా ముద్దు తమ్ముడా లక్షణ నీవు నా కూడి బుధముడ సహోదరా నా ముద్దు తమ్ముడా లక్షణ నీవు నాకు సహోదరా ఆముదు తమ్ముడా లక్షణ నీవు నా కూడి బుధముడ సహోదరా నా ముద్దు తమ్ముడా లక్షణ సహోదరా లక్ష్మణ నా కుడిపుతము పడిపోయినట్టాయను నేనేం చేస్తును ఆహా లక్ష్మణ లక్ష్మణ రాఘవ రామచంద్ర మీరు దుఃఖించకండి ఇతను మూర్ఛగతుడైనాడు. ఇతనికి ఇప్పుడు సంజీవ కావలసి ఉన్నది. సూర్యోదయం కాకముందే సంజీవని శక్తి ఉపయోగిస్తే లక్షణుడు ముఖ్యదర్శి లేని వేళ ప్రమాదం సంభవిస్తుంది. దాని ఎత్తుడకై అంజనేయునికి తప్ప ఎవరు పోజారు. అంజనేయుడు వివరించు. అంజనేయ ఇటు రమ్ము రామచంద్ర ఇంటివి కదా ఈ భీషణుడు చెప్పిన మాట ఇంటివి కదా ఇప్పుడే సంజీవికి పోయి సంజీవ పర్వతం సంజీవి నీకు పట్టుకొని రమ్ము తెమ్ము విభీషణ చాలా దూరంగా చెప్పినారు కదా. రాఘవ రామచంద్ర ఇది ఎక్కడ ఉంది? రాఘవ రామచంద్ర ఇంత చిన్న కార్యముపై మీరు చింతించాలి. నేను ఇప్పుడే పోయి చెప్పాను. పక్క పెట్టుకోండి సైడ్ అప్పట్లెక్క. ఓహో విభీషణ చాలా దూరంగా చెప్పినారు కదా. అది ఎక్కడో నేను చెప్పు. అంజనేయ తిరునాలయము హిమాలయము హిమాకుటము దోనచంద్ర గిరులు గలవు. వృషభ పర్వతములు కైలాస గిరులు గలవు. మేరు పర్వతములు గలవు. అవన్నీ దాటినాక దోనచంద్ర గిరులు గలవు. దానిపైన మహత్వ పర్వతము గలదు. దానిపైన సంజీవ పర్వతం గలదు. నువ్వు సూర్యోదయం కాకుండా తీసుకురమ్మా. విభీషణ చాలా దూరంగా చెప్పినావు కదా. చేత వరణము కలిగయో తెలగసుందో తెరని పుష్పములు కలిగయో ఎలగసుందో పతని బలములు కలిగయో భ్రాంతి నిన్న శతముగా నీరు అంజనేయ ఆ సంజీవ పర్వతం పైన అందమైన ఫలంబులు కలుగు చక్కని ఫలంబులు కలుగు ఎర్రని పుష్పములు వెలుగుతుంది. అదే సంజీవి పోయి తీసుకురాకుండా
నీ బలముగా కనపరుస్తున్నావే. ఆహా, ఇందులో సంజీవి ఏదో నాకు తోసకుండా ఉన్నది. అవునా, ఈ పర్వతము నేను నా పరిషత్తులో పెట్టుకొని పోయాను కాక. ఇందులో సంజీవి నాకు తోసకుండా ఉన్నది. అవునా, ఈ పర్వతము నేను నా పరిషత్తులో పెట్టుకొని పోయాను కాక. చూసానా, ఇందులో సంజీవి నాకు తోసక ఈ పర్వతంలో పట్టుకొని వస్తుంది. నేనేగా ఇదే సంజీవ. మంచిగా పుల్లు పెట్టి ఇట్లా పోకునేటో పొందుగాను నిలువిటో పోకునేటో పొందుగాను నిలువిటో భీకరమౌ పానముచే వ్యాకుల ముందుగా గొంతు భీకరమౌ పానముచే వ్యాకుల ముందుగా గొంతు పోకునేటో పొందుగాను నిలువిటో. అరే విచాత్మా, నువ్వు పురుషాత్మ అని నీ అంతా నేనే పొంగిపోతున్నావా? రాము యుద్ధంలకు నన్ను గోచు వాడవని కన్నవల్ల దమ్మరా, నన్ను గోచు వాడవని కన్నవల్ల దమ్మరా, మన్నింతగ నిన్ను లేని మళ్ళీ పొందు చూడరా, మన్నింతగ నిన్ను మళ్ళీ పొందు చూడరా, మన్నింతగ నిన్ను లేని మళ్ళీ పొందు చూడరా, మన్నింతగ నిన్ను మళ్ళీ పొందు చూడరా, మన్నింతగ నిన్ను లేని మళ్ళీ పొందు చూడరా, మన్నింతగ నిన్ను లేని మళ్ళీ పొందు చూడరా. రే నరేంద్ర, నీవు నన్ను జయించరాదు, నీ తల్లిదండ్రుల దంచుకోము.
తీరుడనని మురువకు ధిక్కరించి పలకకు తీరుడనని మురువకు ధిక్కరించి పలకకు మరణం పొందించగానే మహిళ నిలవచ్చే మరణము పొందించగానే మహిళ నిలవచ్చే తీరుడనని మురువకు ధిక్కరించి పలకకు తీరుడనని మురువకు ధిక్కరించి పలకకు అరే నీచాత్మా నేను వేయి బాణములకు నువ్వు మరణించుగాక నేనే బలాన్ని మురియుచుంటివా ఈ బాణం చెరిగి కూర్చేదాను నువ్వు వెళ్ళి బాణం వేసిన నేను నరసింహాన్ని రాడు ఈ బాణంతో నేను కూర్చాల్సి ఏకదనొక బాణము తీసదని ప్రాణము ఏకదనొక బాణము తీసదని ప్రాణము బాతురమున కలపగురి ఈది తలసి నిన్ను గొంతు బాతురమున కలపగురి ఈది తలసి నిన్ను గొంతు అరే నీచాత్మ నువ్వు పురుషార్థాన్ని నియంత్రణ నువ్వే పొంగిపోతుంటివా ఈ బాణం వేసి నేను చంపేదనరా ఆహా ఎన్ని బాణం వేసినా వీడు మరణించలేతున్నాడే అన్నయ్య ఏంటి అన్నయ్య రామచంద్ర ఉత్తర బాణం వేసినా దక్షిణం పోతున్నాడు దక్షిణ బాణం వేసినా ఉత్తరం పోతున్నాడు ఏమిటి ఏమో అన్నయ్య లక్ష్మణ వాడిని వధించడానికి నీవంతే ఉన్నారు కదా అందులకు నేను ఏం చేతులు వాడు సామాన్యుడు కాదు మేఘరాజుడు ఉత్తర బాణం వేసిన దక్షిణము చేరు దక్షిణ బాణం వేసిన ఉత్తరము చేరు వాడిని వధించడానికి 14 సంవత్సరాలు ఒక్కపోతున్నవాడు కావాలి లేదా నైవేద్యములు పెరిగేవాడు కావాలి అలాంటినే వధిస్తాడు నేనేం చేయను జరిగేవాడు ఎవరు సరే ఇప్పుడు 14 సంవత్సరం ఉపవాసం ఉన్నవారు ఎవరున్నారు అన్నయ్య నేను ఆనాడు శివరిచ్చిన ఫలములు ఉన్నాయి కదా తినలేదు అన్నయ్య నా పిక్కలో కోసుకొని దాచిపెట్టుకున్నాను లక్ష్మణ సరే ఆ అంజనాయుని భుజములపై కూర్చొని ఆ ఇంద్రజిత్తుని వధించింది అలాగే అన్నయ్య నన్ను దీవించి పంపు నల్లగా వధించింది కులముల నేను జయించి తినేని రామతంపుల ననుచునే ప్రాలుదేని అతని పద సేవ విడువక నరలుదేని ఈ క్షణంబులోన పడుగాక ఇంద్రజితో నేను వేయం బావుల్లో రామచంద్ర పాదాల దగ్గర ఉండేవాడను నేను వేసే బాణం తిను మరణించుగాక ఇది ఏ బాణము అతమనరించెదా ఇది ఏ బాణము మనమనిగించెదా ఉదముత విడిచెదమది తలంచుకో అతమాదమని అతమనరించెదా పాదం కాత్రిగా
बोलो राजा रामचंद्र महाराज की అయ్యగారి పని తీరింది రాజయ్యగారి పని తీరింది కూర కుండగడకు ఎక్కుమండి మువ్వ కుండగడకు దాలు పడితే అయ్యగారి పని తీరింది రాజయ్యగారి పని తీరింది రాజయ్యగారి పని తీరింది ఓ రావణ రాజన్న అయిపోయింది 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 ఇంట్లో తీసుకొని అయిపోయింది ఇదా నీ పెద్ద కుమారుడైన లక్షణం చేత మరణించినాడు శంకరా భయంకర ఎంత మోసం జరిగింది కదా నా కుటుంబంలో పడిపోయిన విధానం అయ్యాను కదా ధన్యమాయేమి చేయలేదు కదా ఎంత మోసం జరిగింది కదా ఇంద్రజిత్తని కులిముడు ఇలా కారణముడే ఇంద్రజిత్తని కులిముడు ఇలా కారణముడే ఇంద్రజిత్తని కులిముడు ఇలా కారణముడే ఇలా కారణముడే ఇలా కారణముడే ఇంద్రజిత్తని కులిముడు ఇలా కారణముడే ఇంద్రజిత్తని కులిముడు ఇలా కారణముడే లక్ష్మణుని బాణము చేలామున పారము బాయే 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 ఇక్కడ ఇంకా నాకు దిక్కు ఎవరు నా కొడుక 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 దిక్కు ఎవరు నా కొడుక దిక్కు ఎవరు నా కొడుక ఇక్కడ ఇంకా నాకు దిక్కు ఎవరు నా కొడుక ఇక్కడ ఇంకా నాకు దిక్కు ఎవరు నా కొడుక ఇంద్రజిత్తని కులిపుడు ఇలా కారణముడే సరితని కులిపుడు ఇలా కారణముడే కాశీగాను కల్పదురి సుగైన ఎరుమ కొడుక 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 వాసునముగ భద్రశల వాసుని వరించుకో వాసునముగ భద్రశల వాసుని వరించుకో వాసునముగ భద్రశల వాసుని వరించుకో వాసునముగ భద్రశల వాసుని వరించుకో ఏ కొడుక నిన్ను వధించినట్టు ఆ నరులను వానరులను ఇప్పుడే పై వధించలను అధించవచ్చులను నువ్వు
మరణము లేకుండా భయములు పొందిన వాళ్ళను నా పరాక్రమము తెలియక ఇది వచ్చింది నిన్ను ఇప్పుడే వహించను. నిన్ను తెలుసుకొని గంతులేము రాము ఉద్దముకు నిలువు నిలువు దుర్బల తలుసుకొని పండు జనులు నిలువు నిలువు దుర్బల తలుసుకొని పండు జనులు కలలిన వరవేతునా జాల పరిచేతరా కలలిన వరవేతునా జాల పరిచేతరా నిలువు నిలువు దుర్బల తలుసుకొని పండు జనులు ఈ తల్లిదండ్రులను కూడా ఈ భౌతిక గురించి వాళ్ళు తొలుగు దానవా పలుకుతయి మానవా తొలుగు దానవా పలుకుతయి మానవా చాలా శ్రమ కలిగించక జనవాను వచ్చరా అరే రావణ నీకు దీని జాగ్రత్త భారము వస్తున్నది కాసుకోను రావణ ఇదిగో నీపై సర్వాస్త్రం వస్తున్నది కాపాడుకోము గట్టులన్నీ మూలగా గట్టులన్నీ మూలగా ఇష్టముగా కదా గట్టులన్నీ మూలగా దిట్టముగా కదా కొట్టింది అరే వజ్రాయుధం వస్తున్నది కాంపడు నేను ఎన్ని బాణములు వేసినా వీడు మనసుకున్నాడు వీడికి ఇట్లు కాదు. నేను ఇప్పుడే పాతాళములకు పోయి హోమము చేసి బలంబులు మనిషి వచ్చడం కాక ప్రయోజన పశువ ఈ నాట్లో యుద్ధం సమర్పించినది. రేపు రెండో సంవత్సరంలో యుద్ధం ప్రారంభించడానికి కాస్తున్నా. అరే రావణ నీకు వాయిస్ ఉన్నది ఎల్లుము చూసలేదా అరే సేవగా నా సది మండలంలో తీసుకురాము నిన్ను ఎంత భూమురా నమో శివాయ
నమో నమో ఓం శివశంకర నమో నమో ఓం శివశంకర నమో 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 శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ నమో శివాయ రాముడు రాముడు రాజులు వచ్చినా కానీ వాళ్ళతో గెలవగలరు లంకతో హాలరనదారుమా శ్రీరామచంద్ర లంకతో హాలరనదారుమా శ్రీరామచంద్ర లంకతో హాలరనదారుమా శ్రీరామచంద్ర లంకతో హాలరనదారుమా శ్రీరామచంద్ర కేసుడు వేసినంటిలో వైనా వైన కళ కేసుడు వేసినంటిలో వైనా వైన కళ లంకేసుడు వేసినంటిలో వైనా వైన కళ లంకేసుడు వేసినంటిలో వైనా వైన కళ పాతాల లంక యోముయంత ఇదమురే పాతాల లంక యోముయంత ఇదమురే యోముయంత ఇదమురే యోముయంత ఇదమురే లంకతో నరులదోలుమా శ్రీరామచంద్ర లంకకు నరులదోలుమా శ్రీరామచంద్ర ప్రతిభటలకు వారి భార్యలు మండవదరిని ప్రతిభటలకు వారి భార్యలు మండవదరిని ప్రతిభటలకు వారి భార్యలు మండవదరిని ప్రతిభటలకు వారి భార్యలు మండవదరిని తలబెట్టి రక్త కేడుమా మండవదరిని తలబెట్టి రక్త కేడుమా మండవదరిని తలబెట్టి రక్త కేడుమా మండవదరిని తలబెట్టి రక్త కేడుమా మండవదరిని పతివతలకు వారి భార్యలు మండవదరిని పతివతలకు వారి భార్యలు మండవదరిని అభిరమున మాన బంగ పరుడు చేయుచుండగను అభిరమున మాన బంగ పరుడు చేయుచుండగను అసురమున మాన బంగ పరుడు చేయుచుండగను లంకకు అమరుల వంశన రామచంద్ర శ్రీరామచంద్ర వంచతో పాదాల లంకయో శివతరను వారి భాగ్యము మండవదరిని శివతరను వారి భాగ్యము మండవదరిని తలబెట్టి రక్త కేడుమా మండవదరిని తలబెట్టి రక్త కేడుమా మండవదరిని అతిరజమున మాన భంగమత్తు చేయుచుండగను అతిరజమున మాన భంగమత్తు చేయుచుండగను తెలివి తోటముతోని తమదే తమకు కడున్న మోసమవునుగా ఆరావణ్ణి కడున్న మోసమవునుగా ఆరావణ్ణి దేశమైన గెలవగలముగా ఆరావణ్ణి దేశమైన గెలవగలముగా ఆరావణ్ణి పాకటముగ మధుర బాల పార్వతీయ భక్తుడగో పాకటముగ మధుర బాల పార్వతీయ భక్తుడగో నీకు విన్నవించితే నిరాకరించబోకు స్వామి నీకు విన్నవించితే నిరాకరించబోకు స్వామి పాకటముగ మధుర బాల పార్వతీయ భక్తుడగో రాఘవ రామచంద్ర మా అన్న పాతాల వెంటకి ఒడుకు వేయవాడాయను అతని
ఓము ఫలితమైతే అజారాజులు వచ్చినా కానీ అతనితో గెలవగలరు. ఇప్పుడే మన కపులని ఆ లంకాపురము పంపించాను. ఆ మండోదరిని ఏ కవివీరులారా, ఆలస్యం చేయకుండా ఆ పాతాళ లంకపై పోయి ఆ రావణుని యాగమును భంగము చేసేదాము. నీ కుమారులను నశించిన వాడు నీకు ఇంకా బుద్ధి లేకపోయాడు. ఆ శ్రీరాముని అతను పోయి వేడుకొని కొనుక్కోను. చూసుకోండి. కోతులు వచ్చి నా కొంగు బట్టి గుంజబట్టే 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 కోతులు వచ్చి బహువీరాముల నన్ను బాధించుకున్నరయ్య బహువీరాముల నన్ను బాధించు
స్వామి నాదా సానేశ్వర నీ ఓం చాలించి నన్ను కాపాడుము. ఎక్కడియో కోతులు వచ్చి నన్ను బాధించుతున్నది. శంకరా పాప సఖీ పండుగకి ఏమి జరిగినది? నా పూజ భంగము చేసినది కదా. నాదా ఎక్కడియో కోతులు వచ్చి నన్ను చాలా బాధించుతున్నాయి. నీ ఓం చాలించి నన్ను కాపాడు. శంకరా పాప భయంకరా, నేను ఏ ప్రయత్నం వృధాయే కదా. ఏమంటవునది? అయినంత వరకు పోరాడదను. ఆ నరుడితో పోరాడి గెలిచినా కీర్తే, ఓడినా కీర్తే. అయినంత వరకు నేను పోరాడగలను. రే సేవక, నా సహోదరులైన కుంభకరుని రమ్మనురా. రమ్మను పో. రావణ సూర్యుని సహోదరుండన్నా నా సంస్కారం కావాలా? అంతని భూమతి అంతా చెప్పాలి మహాప్రభు. నేను రావణాసురుని సహోదరుడును. నా నామము కుంభకరులందరూ. నువ్వే నా కుంభకరుడు. ఇప్పుడు సేవక, నేను భోజనం చేసి వస్తున్నాను. నాకు చాలా నిద్ర వస్తుంది. నేను అందాపురంకు వెళ్తున్నాను. పోయి మంచిగా పాడుకోపోవాలని వచ్చి లేపుతా గారు. నేను వెళ్ళగా ఇప్పుడు ఆసనంతే కాబట్టి ఏదైనా మురిగిపోయిన మాంసాలు పట్టుకొని అవి అయితే సోదరులు లేవు కదా నువ్వు. తక్షణమే పోయి లేకపోతే అయ్యా కుంభకర్ణ